పాల్వంచ పట్టణంలో ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్త చనిపోయిన తర్వాత భార్య ప్రవర్తన, ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారించగా అసలు వాస్తవం బయటకు వచ్చింది. ఇంతకీ ఆమె తన భర్తను ఎలా చంపింది? ఎవరి సహాయంతో భర్తను హతమార్చింది? హత్య చేసిన తర్వాత ఏం చేసింది? ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఏం చెప్తున్నారు? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. పాల్వంచ పట్టణంలోని వెంగళరావు కాలనీకి చెందిన ధారావత్ హరినాథ్ ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తన ఇంటి వెనుక భాగంలో స్లాబ్ కింద ఉన్న హుక్కుకు చీరతో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మరణించాడు. దీనిపై హరినాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుని భార్య ధారావత్ శృతులయ్య ములుగు జిల్లాలో బీట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తోంది. గతంలో చర్ల ఏరియాలో డ్యూటీ చేస్తున్న సమయంలో చర్ల మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ భార్య ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ హరినాథ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా దీనిపై మృతుని తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో శృతులయ్య పొందనలేని సమాధానాలు చెప్పగా అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో పూర్తి విచారణ చేపట్టగా హత్య చేసి ఆత్మహత్యగా నాటకం ఆడినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ, ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఊరు వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసినామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, మృతులు ధారావత్ హరినాథ్ భార్య ధారావత్ శృతులయ్య తన ప్రియుడు చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొండా కౌశిక్, ఇదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు మోహన్, మరో స్నేహితుడు భద్రాచలం వద్ద గల రాయన్నపేటకు చెందిన డేగల భానులతో కలిసి హత్య చేసినట్టుగా ఒప్పుకుంది. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను దిండుతో అదిమిపెట్టి గొంతు నిలిమి హతమార్చి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక భాగంలో స్లాబ్ హుక్కుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కథ అల్లినట్టు ఇక డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయము ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. అక్కడ చెర్లలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అని అతను ఒకతను, మోహన్ అని ఇంకొక అతను. వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతనికి కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు,
హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపినామని చెప్పేసి ఏమో ఒక కథ అల్లింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాం, రిమాండ్కి పంపించడం జరుగుతుంది. భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటనను పాల్వంచ పోలీసులు చాకచక్యంగా ఛేదించడంతో ఉన్నతాధికారులు అభినందించారు.